ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియా సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. 3 నెలలుగా జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధం ముగిసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ఇటు ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం కుదిరిందని తాజాగా ఇరాన్ డిప్యూటీ విదేశీ మంత్రి జరీబాబాదీ అధికారికంగా ప్రకటించారు. దీనిపై స్విట్జర్లాండ్ లో ఈ నెల 19వ తేదీన సంతకాలు జరుగుతాయని వెల్లడించారు. తుది ఒప్పందం కోసం 60 రోజుల పాటు చర్చలు కొనసాగుతాయన్నారు. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం ఖరారైనట్లు తెలుస్తోంది. లెబనాన్ సహా అన్ని సరిహద్దు ప్రాంతాలపై తక్షణమే సైనిక చర్యలు నిలిపివేయాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. ఈ అంగీకారంతో 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది. ఒప్పంద సమయంలో అమెరికా, ఇరాన్లు మరిన్ని చర్చలు జరపనున్నాయి. డీల్ కుదిరిన నేపథ్యంలో ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకాదళ దిగ్బంధనం తక్షణమే రద్దు కానుంది. శాంతి ఒప్పందం పూర్తయిందని, ఇరాన్ పై ఆంక్షలు తక్షణమే ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. హార్ముజ్ ను వెంటనే తెరవాలంటూ సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ కూడా చేశారు. ప్రపంచంలోని నౌకలు హార్ముజ్ లో ఇంజిన్లు స్టార్ట్ చేయండి, చమురు రవాణా కొనసాగించండి అని పోస్టులో తెలిపారు. ఇటు ఇరాన్ తరపున ఆ దేశ సుప్రీం మొజ్దాబా ఖమేనీ మార్గదర్శకత్వంలో డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. చర్చలను విజయవంతం చేసిన ఖతార్ కు ఇరు వర్గాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. డీల్ కుదిరినందున ఈ విషయాన్ని పాకిస్తాన్ సైతం ప్రకటించింది. ఈ నెల 19న స్విట్జర్లాండ్ లో శాంతి ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేస్తాయని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ట్రంప్ పుట్టినరోజు సమయంలోనే డీల్ కుదరడం విశేషమంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఓ ట్వీట్ చేశారు. పశ్చిమాసియా సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. 3 నెలలుగా జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధం ముగిసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ఇటు ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం కుదిరిందని తాజాగా ఇరాన్ డిప్యూటీ విదేశీ మంత్రి జరీబాబాదీ అధికారికంగా ప్రకటించారు. దీనిపై స్విట్జర్లాండ్ లో ఈ నెల 19వ తేదీన సంతకాలు జరుగుతాయని వెల్లడించారు. తుది ఒప్పందం కోసం 60 రోజుల పాటు చర్చలు కొనసాగుతాయని అన్నారు. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం ఖరారైనట్లు తెలుస్తోంది. లెబనాన్ తో సహా అన్ని సరిహద్దు ఫ్రంట్లలో తక్షణమే సైనిక చర్యలు నిలిపివేయాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. ఈ అంగీకారంతో 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది. ఒప్పంద సమయంలో అమెరికా, ఇరాన్లు మరిన్ని చర్చలు జరపనున్నాయి. డీల్ కుదిరిన నేపథ్యంలో ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకాదళ దిగ్బంధనం తక్షణమే రద్దు కానుంది. శాంతి ఒప్పందం పూర్తయిందని, ఇరాన్ పై ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. హార్ముజ్ ను వెంటనే తెరవాలంటూ సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ కూడా చేశారు. ప్రపంచంలోని నౌకలు హార్ముజ్ లో ఇంజిన్లు స్టార్ట్ చేయండి, చమురు రవాణా కొనసాగించండి అని పోస్టులో తెలిపారు. ఇటు ఇరాన్ తరపున ఆ దేశ సుప్రీం మొజ్దాబా ఖమేనీ మార్గదర్శకత్వంలో డీల్ కుదిరినట్లుగా తెలుస్తోంది. చర్చలను విజయవంతం చేసిన ఖతార్ కు ఇరు వర్గాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. డీల్ కుదిరినందున ఈ విషయాన్ని పాకిస్తాన్ సైతం ప్రకటించింది. ఈ నెల 19న స్విట్జర్లాండ్ లో శాంతి ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేస్తాయని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం ప్రకటించారు. ట్రంప్ పుట్టినరోజు సమయంలోనే డీల్ కుదరడం విశేషమంటూ అటు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఓ ట్వీట్ కూడా చేశారు.